దెయ్యాలు తిరిగి పాడుబడిపోయిన గ్రామంలోకి రాత్రిపూట వెళ్ళబోతున్నా. రాత్రిపూట ఈ పాడుబడ్డ ఊరు, చేతబడి ముసలమ్మ తిరిగే ఈ ఊరు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారనమాట. లోపలైతే మీకు అనిపించింది కదా పారానార్మల్ యాక్టివిటీ. జాగ్రత్త. వాళ్ళు ఇక్కడ నివసించేటప్పుడు వాళ్ళ ఇంట్లోకి దెయ్యాలు భూతాలు రాకుండా క్షుద్ర పూజలు అయితే చేసేవారంట. ఇద్దరం మాత్రమే రాత్రిపూట ఈ పాడుపడ్డ గ్రామంలోకి వెళ్ళి బ్రతికి బయటికి వస్తామా లేదో ఈరోజు రాత్రి చూద్దాం. నేను ఈ గ్రామంలో ఆల్రెడీ డే టైంలో అయితే తిరిగాను గైస్, పట్టపగలు. అప్పుడు కూడా చాలా విచిత్రమైన శబ్దాలు, విచిత్రమైన ముసలమ్మ అయితే నాకు కనబడ్డది. అయితే ఆ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 లింక్స్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టాను. ఈరోజు ఇప్పుడు నేను అదే గ్రామంలోకి రాత్రిపూట అయితే వెళ్ళబోతున్నాను అనమాట. అయితే వెళ్ళబోయే ముందు ఇంకా కొత్తగా వచ్చిన ఆడియన్స్ కోసం అయితే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో గైస్, నాకైతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ లొకేషన్ షేర్ చేసిన వాళ్ళు కానీ నాకు చెప్పింది ఏంటి అంటే, ఆ గ్రామం అసలు పాడుబడిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. ప్లస్ ఆ ఊరి మధ్యలో ఒక హత్య అయితే జరిగిందంట గైస్. ఆ ఆత్మ తిరుగుతుంది అంట. సో ఇదంతా పక్కన పెడితే మెయిన్ స్టోరీలోకి వచ్చేసరికి, అక్కడ పూర్వకాలంలో వాళ్ళు ఉండేటప్పుడు నిధులు అవన్నీ దాచుకునేవాళ్ళు కదా, బంగారం కానీ. వాళ్ళ ఇంట్లో గుంత తవ్వి ఇంటి మధ్యలో పూడ్చిపెట్టుకునేవాళ్ళు. సో ఆ బంగారాన్ని తవ్వడం కోసం, అంటే పాడుబడిపోయింది కదా, ఇంకెవరు రారు కదా అని చెప్పేసి ఆ బంగారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తవ్వుకుందాం, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది కదా, 100-200 ఇళ్లలో ఏదో ఒక ఇంట్లో ఆ బంగారం నిధి లాంటిది ఏదైనా దొరికితే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోద్ది అని చెప్పేసి తవ్వడానికైతే స్టార్ట్ చేశారు. కానీ ఆ బంగారాన్ని తవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా క్షుద్ర పూజలు నేర్చుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు కావాలన్నమాట. క్షుద్ర పూజలు చేసి ఆ బంగారాన్ని అయితే గాల్లోకి లేపుతారంట. సో ఇది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో ఎవరిష్టం వాళ్ళది. బట్ ఫ్యాక్ట్ అనమాట ఇది. బయట చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. సో మీకు ఇవి మూఢనమ్మకాలని మీకు పరిచయం చేయడానికి, మీకు నేర్పాలని కాదు, ఇలాంటివి కూడా ఉన్నాయని మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మీకు తెలియాలి కదా, అందుకని నేను ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో బయట అయితే ఇలాంటివి ఇంకా ఉన్నాయి, నడుస్తున్నాయి కూడా. సో చాలామంది చాలా రకాలుగా క్షుద్ర పూజలు అయితే చేస్తారు. అందులో భాగంగా ఈ పల్లెటూరు, ఈ పాడుబడ్డ గ్రామంలో ఆ బంగారం నిధిని బయటికి తీయడానికి ఆ ముసలమ్మ అక్కడే ఉంటుందన్నమాట, అక్కడున్న ఒక పాకలో. సో దాంతో మాట్లాడి దాన్ని పట్టుకుందామని ట్రై చేసి, అది మంచిదైతే దాన్ని అనాథాశ్రమంలో జాయిన్ చేసి, చెడ్డదైతే జైలుకి అప్పచెప్దామని మేమైతే ఆ ఊర్లోకి అయితే స్టార్ట్ అయ్యాం. డే అంతా తిరిగినా సరే దొరకలేదు. ఇప్పుడు ఈరోజు రాత్రిపూట ఆమె కనుక పడుకుని ఉంటే కనుక పట్టేసుకొని వలన్న ఏదో ఒకటి వేసి తాళ్ళతో కట్టేసి కారు డిక్కీలో పడేసి బయటికైతే ఆ ఊరు నుంచి బయటకు తీసుకెళ్ళిపోదామని అయితే ట్రై చేస్తున్నాం. సో చూద్దాం ఈ రోజైనా దొరుకుద్దో లేదో. ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే ఇంకో ఈ చూస్తున్నారు కదా ఎదురుగుండా డ్రోన్ షాట్లో, వాగులు, వంకలు, కొండలు, గుట్టలు అన్నీ దాటుకుని చాలా లోపలికైతే వెళ్ళాలి. మేము ఎంత డేంజరస్ సాహసం చేస్తున్నామంటే, దాదాపు 10 కిలోమీటర్ల అడవి లోపలికి కొండలు గుట్టలు దాటి వెళ్తున్నాం. ఆ అడవిలో ఏదైనా పాము కానీ ఏదైనా కాటు వేసినా సరే, తేలుగుట్టినా సరే, బయటికి ట్రీట్మెంట్ కోసం వచ్చేసరికి దాదాపు గంట సేపు అయితే కార్లో జర్నీ పడుద్ది. ఈలోపే మీకు తెలుసు కదా, నాగుపాము కాటేస్తే అరగంటలో చనిపోతారు. సో అంత ప్రమాదకరమైన ప్లేస్కి మేమైతే వెళ్తున్నాం అనమాట, గోస్ట్ హంటింగ్ చేయడానికి, ఆ చేతబడి ముసలమ్మని పట్టుకోవడానికి. సో మేము చేసే ఈ అడ్వెంచర్ కోసం దయచేసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని లైక్ చేయండి స్టార్ట్ చేసే ముందు, అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. అండ్ మరీ ఇంపార్టెంట్గా ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్లో కనీసం ఒక 5-10 మందికి అయితే ఈ వీడియో లింక్ని అయితే కాపీ చేసి వాళ్ళకి షేర్ చేయండి అనమాట. సో దట్ ఇంకా ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ గోస్ట్ హంటింగ్ వీడియో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మీ పాప్కార్న్ తీసుకొని రెడీగా ఉండండి. అండ్ లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ అయితే చేయండి, స్కిప్ మాత్రం అస్సలు చేయొద్దు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. అయితే నేను ఈ ప్లేస్కి మార్నింగ్ వచ్చి ఇదంతా వెతికాను కదా. సో వెతికినప్పుడు నాకైతే ఇక్కడ క్షుద్ర పూజలు చేసే ఆ చేతబడి మహిళ, ఆ ముసలమ్మ ఎవరైతే ఉన్నారో 2-3 సార్లు అయితే కనబడింది. సో పగలైతే ఇదంతా తిరిగి ఆమె ఎక్కడ ఉంటుంది, ఎక్కువ శాతం ఏ గదుల్లో తిరుగుతుంది అనేది అయితే చూశాను నేను. అయితే ఇదే ప్లేస్కి రాత్రిపూట అయితే ఇంకా రావడం జరిగింది. ఇప్పుడు ఊరు మొదట్లో ఉన్నాను. ఇది ఊరు మొదల చివర అనేది అర్థం కావట్లేదు, ఎందుకంటే ఊరు స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక శ్మశానం అయితే ఉందన్నమాట.
ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి ఈ ఊరు ఎక్స్ప్లోరింగ్ మొదలు పెడదాం. సో రాత్రిపూట ఈ పాడుబడ్డ ఊరు, చేతబడి ముసలమ్మ తిరిగే ఈ ఊరు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. దెయ్యాలు భూతాలు తిరిగే ఒక పాడుబడ్డ గ్రామానికి మేము వెళ్తున్నాం. ఆ గ్రామంలో నిజంగానే జనాలు చెప్పుకుంటున్నట్లు నిధులున్నాయా? ఆ నిధుల కోసమే ఆ చేతబడి మహిళ అక్కడ క్షుద్ర పూజలు చేస్తుందా? చేతబడులు లేదంటే కుంకుమలు, నిమ్మకాయలు ఇలాంటి విచిత్రమైన అన్నీ చూసారంట వాళ్ళు. ఇంకెలా ఉంటుంది గ్రామంలో? ఒక చేతబడి చేసే ముసలమ్మ ఈ పల్లెటూరులో ఎవ్వరూ లేని ఈ గ్రామంలో ఒంటరిగా ఉంటుందంట. దెయ్యాల కన్నా ముందు పాములు ఉండేటట్టు ఇక్కడ ఎవరున్నారనేది అనుమానం వచ్చేలా ఉంది. మనిషి కనిపించలేదు. వాళ్ళు చెప్పింది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆ ప్రతి ఇంటికి కూడా దెయ్యాలు రాకుండా ఏదో ఇంటి చుట్టూ కట్టేసి ఉంది. ఆ ముసలమ్మ అయితే ఏ గదిలో ఉంటుంది అనేది మనకైతే తెలియదు. వెళ్ళి ముసలమ్మ రాత్రిపూట అయితే బయటికి రాదేమో అనుకుంటున్నాను. అమావాస్య రోజు ఆ టైంలో మాత్రమే క్షుద్ర పూజలు చేస్తారు కదా, అలాంటప్పుడు అయితే బయట ఉంటుంది. సో నార్మల్ డేస్లో బయట లోపల ఎక్కడ దుక్కున పడుకుని ఉంటుంది కదా. సో ఆ రూమ్ లాక్ చేసేసి డోరు, ఒకవేళ ఎక్కడైతే కనపడిందో ఆ రూమ్ని లాక్ చేసేసి దాంతో మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం. సో అది ఇప్పుడు మన టార్గెట్. ఎక్కడుందో చూద్దాం. లెట్స్ గో. సరే లోపలికి వెళ్దాం పద. మధు కింద చూసుకో, ఎక్కువ పాములు కట్ట ఉంటాయి. నువ్వు షూ వేసుకోమన్నా, వేసుకున్నావా? వేసుకున్నా. సో గైస్, ఊర్లో అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకెక్కడి నుంచి ఊరు లోపలికి వెళ్ళడమే లేటు. మధు ఇది పట్టుకో. ఫుల్ పడుతున్నానా లేదా చూడు. ఇక్కడ ఉంటాను, నువ్వు అక్కడే ఉండు. గైస్, నేనైతే ఒక పాడుబడ్డ గ్రామంలోకి అయితే వచ్చాను. ఈ గ్రామాన్ని వదిలేసి అందరూ వెళ్ళిపోయారనమాట. చానాళ్ళు అయిపోయింది. ఇక్కడ చేతబడులు చేస్తూ ఒక ముసలమ్మ ఈ ఊర్లోనే తిరుగుతూ ఉందంట. అయితే దాన్ని కలిసి తనకేమన్నా హెల్ప్ చేద్దాం లేదంటే పట్టుకుని మాట్లాడదామంటే డే టైంలో వచ్చినప్పుడు భయంకరంగా రియాక్ట్ అయింది. లిటరల్లీ చేతబడులు చేసి మమ్మల్ని చంపడానికి కూడా ట్రై చేసింది. సో ఈ ఊరి మొదట్లో ఉన్నాం. ఈ ఊరి మొత్తాన్ని ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. జాగ్రత్త, కింద పాములు గీములు కింద తీసుకుంటా ఉంది. ఒక ఐ పైన ముళ్ళు అవన్నీ ఉంటాయి. వచ్చేసి కేర్ఫుల్. ఈ స్కూల్ హాంటెడ్ అని చెప్పేసి విన్నాను బాగా. ఏయ్, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే మాట్లాడండి. మీ ముఠా మేస్త్రి వచ్చాడు ఇక్కడ. డే దగ్గర ఇలాంటి ఇల్లు ఇక్కడ దగ్గర దగ్గర ఒక 100-150 హౌస్లు అయితే ఉన్నాయి. అన్నీ ఉండవు అనుకుంటా. ఒక 50-60 హౌస్లు ఉండొచ్చు మేబీ. పైన పైన బయటికి రా. హలో బ్రదరు, నాతో జోకులు వద్దు. ముసలమ్మ కొడుకువా ఏంటి నువ్వు? అదు
కిందికి కెమెరా ఏమన్నా పాములు గీములు ఇక్కడ చెత్త ఎక్కువ ఉంది. కిందకి మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళే వరకు కిందకి వెళ్ళి మనకు కావాల్సిన మొక్కలమ్మా దెయ్యాల బంగాలు భూతాల బంగాలు ఉంటాయి. ఈ చెత్త పాము రావడం పాము అవన్నీ పట్టుకుంటా కూర్చుంటే నాకు పని కాదు. ఏయ్ ఆ కర్ర దీపం ఏది మెంటల్ దొబ్బించినాను ఇప్పుడు. అన్న ఈ ప్లేస్ ఏంది ఎంత భయంకరంగా ఉంది, మొత్తం మామూలుగా ఉండదు. మడతడిపోద్ది. ఇప్పుడు వెళ్తావేంటి ఒక్కడవే ఆ మూల దాకా? ఎవరో లేని గ్రామంలో సౌండ్లు కాక ఇంకేమొస్తాయి కానీ. లైట్ తగ్గిందా ఏంటి? ఏది అంతే దా. ఎవరో నిన్నే అడిగేది మర్యాదగా. చెప్తావా చెప్పవా? హలో ఏ ముసలమ్మా, పెద్దమ్మా అరే పెద్దమ్మ ఉందా? ఇంకెవరన్నా దాక్కుని కావాలని నాతో ఆటలాడుతున్నారా? అది కాదు కానీ ఆ ఇంట్లోకి వెళ్ళొద్దాం పదా ఒకసారి. రా. कोई है? अंदर चलेंगे. ఇదేంటిది? కొంచెం ముట్టుకోకు. నేను చెప్పినా ముట్టుకోమని నిన్ను. సార్ చీత ఏంటిది అనేది మందు? ఏది చీత? ఇన్సెక్టిసైడ్, పురుగుల మందు అనుకుంటా. దా. मामा कोई है तो बात करो मेरे से. हम बात करने को आ गए इधर, समझ में नहीं आ रहे. ఈ కొండలో చూపించే ఉందో మధు పక్క గదిలోకి వెళ్ళు. లెఫ్ట్ గది, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా? అది చూడాలి. ఈ పాము పొట్ట ఎలా పెట్టి చూడు ఇక్కడ ఒకసారి. అడి అమ్మ బంటి, ఇదేంటి? ఇటు చూపి, ఇటు చూపి, ఇటు చూపి. ఇటు చూపి మామ అంటే అందులో లేదు, వదిలేసింది మూడు.
ఆ బొమ్మ ఏంటక్కడ పైన దగ్గరికి వెళ్ళి చూపి జూమ్ చేయదాన్ని. ఇక మనిషి బొమ్మలా ఉంది అది. అమ్మ తల్లి దేవుడా, ఇక్కడ ఎవరైనా దేవుడు దేవత కానీ ఉంటే మేము ఇక్కడ చిన్నపిల్లలు అనుకుని మమ్మల్ని ఏమీ తప్పుగా అనుకోవద్దు. జస్ట్ ఇలా వీడియోస్ తీసుకుని సరదాగా వెళ్ళిపోదామని వచ్చాము ఇక్కడికి. చెల్లికి ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి. అదు లోపలైతే నీకు అనిపించింది కదా పారానార్మల్ యాక్టివిటీ, లైక్ ఎలా అంటే గూస్ బంప్స్ రావడం, గూస్ బంప్స్ వస్తున్నాయి ఆల్రెడీ. చెమటలు దారుణంగా వస్తున్నాయి. షోరింగ్ కూడా ఫుల్ అవుతుంది అన్న. ఎందుకంటే అందులో 100% దెయ్యం ఉంది. ఇంకా దగ్గరికి పెట్టింది నాకెందుకో తేడాగానే ఉంది. ఈ ఇంట్లో అయితే ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ చేతపడి ముసలమ్మ గొడవ పక్కన పెట్టు, ఇక్కడైతే తేడాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందా సౌండ్? వెనకాల ముందరా దగ్గర అది కదులుతుంది, నేను గమనించలేదు. ఒకసారి రా. దగ్గరికి వెళ్ళకన్నా. మనం ఇప్పుడు అందులోంచే కదా వచ్చాం, ఎవరు లేరు కదా. అవ్వలేరన్నా. తమ్ముడు ఎవరైనా ఉన్నారా లోపల? అక్క, చెల్లి, రే బాబు, ఏమాత్మరా బాబు నువ్వు? గైస్, పారానార్మల్ యాక్టివిటీ ఎప్పుడు చూడలేదన్నారు కదా. ఎవరు ఆల్రెడీ చూసిన వాళ్ళు వదిలేండి, కొత్త వాళ్ళకి చెప్తున్నా. చూడండి ఎలా కదులుతుందో డోరు. ఇది ఒక పాడుపడ్డ ఊరు అనమాట. దగ్గరగా చూసానా అన్న. బ్యాకప్ ఏమైనా వేసుకోనా? బ్యాకప్ ఏమైనా వేసుకోనా? అడ్డు పెట్టే. నీకేం కావాలి అసలు? మీకేమన్నా కోరికలు గట్టా ఉన్నాయా? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? హలో మధురు, రా దగ్గర రా ఒకసారి. అలా ఎక్కపోతావేంటి? దగ్గర రా, ముందుకు పెట్టి కెమెరా. ఏదో పవర్ ఉందన్నా, జాగ్రత్త. సడన్గా మీదకి వచ్చిన వస్తుంది. ఆగు, కెమెరా పెట్టి ఒక్క నిమిషం. నన్ను చంపేసేలా ఉన్నా నువ్వు. పక్కకి ఎవరు? కెమెరా ఎటు తిప్పకుండా స్ట్రైట్గా రైట్ లెఫ్ట్ ఫాస్ట్గా చూపించేది. అరే అన్నా, ఒకసారి రైట్ సైడ్ లోపల రూమ్లో చూడు. నువ్వు దెయ్యాల పారానార్మల్ యాక్టివిటీ చూస్తా అన్నావు కదా, తీరిందా దోల? ఎలా ఉంది? లోపలికి రా. ఇప్పుడు రైట్ లెఫ్ట్ వీలైనంత ఫాస్ట్గా చూపించు, ఆడియన్స్కి తెలియాలి. గైస్, ఇదే గైస్ నేను చెప్పేది, వినరో. ఒంటరిగా ఎక్కడికి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాడుపడ్డ బంగ్లాల్లోకి మాత్రం వెళ్ళొద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతుంది. అమ్మా, అటుబా 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 అదు. గైస్, మీరు క్లియర్గా నేను చూపించాను. లోపలైతే డోర్ ఆటోమేటిక్గా కదిలింది, కానీ లోపల ఎవరు లేరు. ఈ ఊర్లో 50-60 హౌసులు ఉన్నాయి, కానీ సగానికి పైగా తాళాలు వేసి ఉన్నాయి. రైట్ సైడ్ ఇంటి వైపు.
సైలెంట్గా ఉండు. ఎక్కడన్నా అలజడి వినిపిస్తే అప్పుడు అటు సైడ్ పోదాం. చూసారా ఇలాంటప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? దగ్గర రా మాకు ఒకసారి రా. ఇగో అది ఎలా లేచింది, ఎలా కదులుతుంది, అది కనబడుతుందా? కానీ ఇక్కడ నేను దొక్కుతున్నా దాన్ని. అప్పుడు ఏమైంది, ఇగో ఇది తొక్కితే అది పైకి లేచింది. మీకు తెలియక ఎవరైనా 100 హౌస్లోకి వచ్చారనుకోండి, ఇప్పుడు ఇలా ఇది తెలియని దాని మీద కాలేస్తే అది పైకి అలా లేచింది. దెయ్యం అనుకుని అక్కడ హార్ట్ అటాక్ వచ్చి గుండాకి వస్తారు. అందుకు రావద్దంట నేను. రా. ఆ గదిలో ఏముందో చూసొద్దాంపా. నేను ఏ ఇంటికి పోయినా సరే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఇంటికి ఏ ఒక దెయ్యాల యంత్రాలు, దెయ్యాలు రాకుండా నిమ్మకాయలు, యంత్రాలు, ఏవేవో గుడ్డలు కట్టేసి ఉన్నాయన్నమాట. కావాలంటే మార్నింగ్ చాలా ఇళ్ళకి చూపించా, ఈ ఇంటికి కూడా చూడండి ఒకసారి. దగ్గర రాజా మాధవ్ జూమ్ చేయి. 1 ఈ శంఖం పెట్టారు, 2 3 4 5 5 గట్టు ఉన్నాయి ఇక్కడ లిటరల్లీ. అర్థమైందా? ఇంత ఇదిగో అటు వెళ్ళిపోతున్నానేంటి? నేను సైలెంట్కి వెళ్ళి కార్లో కూర్చుంటాను, నువ్వు అటు వెళ్ళిపో. అప్పుడు తోలు తీరద్దు నీకు. ఏం ప్లేస్కి వచ్చామనుకుంటున్నావు? నీకు ఏమన్నా ఐడియా ఉంది అసలు? ఇదిగో ఫోన్ కూడా పట్టుకో. వాళ్ళ కోసం చెప్పాలి కదా, ఇంపార్టెంట్ ఇది. కొట్టు గైస్. నేనైతే ఒక పాడుపడ్డ గ్రామంలోకి అయితే వచ్చాను అనమాట. ఈ గ్రామంలో అయితే ప్రతి ఇంటికి కూడా 4 1 2 కూడా కాదు, 4 5 రకరకాల యంత్రాలు, దెయ్యాలు భూతాలు అటాక్ కాకుండా, దిష్టి కాకుండా ఏవో గుడ్డలు, నిమ్మకాయలు చాలా కట్టారనమాట. రండి చూపిస్తాను. రా మధ్య దగ్గర రా. దీన్ని క్లోజ్ జూమ్ చేయదాన్ని. దగ్గర రా బాగా. సో అది గైస్. సో ఈ ఊర్లో ప్రతి ఇల్లు, అన్ని ఇల్లులు ఈ పాడుపడ్డ గ్రామంలో నేను తిరుగుతూ ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను. అది ఇదిగోండి ఇక్కడ గోప్రో కనపడుతుందిగా, ఆల్రెడీ ఇందులో నేను రికార్డ్ అవుతున్నాను. ఈ ఫుటేజ్ అంతా కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో వచ్చేసాయి హంటర్ నరేష్ అనే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి గైస్. ఈ ఫోన్ ఇచ్చే ఇంకా. ఇది చూడండి ఒకసారి. ఎందుకు అంటే ఇక్కడ వాతావరణం సంబంధించి కాదు, వాతావరణం చాలా చల్లగానే ఉంది, కానీ ఇలా పడుతుంది అంటే దాని అర్థం భయం అని కూడా కాదు, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. అది అర్థం చేసుకోండి మీరు. మీకు ఒక ఆత్మ ఉంది అంటే అక్కడ సడన్గా వెదర్ చేంజ్ అయిపోతుంది. ఎలా అంటే అక్కడ వెదర్ చల్లగా ఉంటే సడన్గా వేడిగా ఉంది, వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంటే అక్కడ ఆత్మ స్పిరిట్ మీకు ఉన్నప్పుడు చల్లగా అయిపోద్ది వాతావరణం. సో అది గమనించుకోవాలి మీరు. అండ్ ఈ హెయిర్ అంతా కూడా లేచి నిలబడుతుంది. ఆ కిటికీలను చూపించుకోండి ఒకసారి లోపలికి. లోపలికి వెళ్ళేందుకు దారి లేదు. చూడంపా.
అవతల లైన్లో ఒకటి ఉంటుంది, ఆ హౌస్ దగ్గరికి వెళ్ళాలి మెయిన్ ఇంపార్టెంట్గా. పద ఆ హౌస్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం. అది గుడిసెలాగా ఉంటుందా? రైట్, గుడిసే అది. గుడిసె దగ్గరికి వెళ్ళేసి వద్దాం. పోయి ఈ ప్రదేశం మామూలుగా లేదుగా. ఇటు వెళ్ళాలనుకుంటా గుడిసె దగ్గరికి. ఏయ్ ఏంటిది? అబ్బా ఏంటి జర్రీ ఇందాకడ అలా అయింది. దా ఆ ముసలిది అక్కడ ఉంటుందా నాకు తెలిసి. నాకు మెయిన్ హౌస్లో వెతకాలదా. ఇందాక వాళ్ళ కోసం ఎక్స్ప్లోర్ చేశారు, ఇప్పుడు అసలైన మజా ఉంటుంది. మధు ఓ పని చేయి, లైట్ వెనక్కేసి నువ్వు ముందుకు చూస్తురా. మరి లైట్ ఫుల్ పెట్టు, తేడా కొడద్ది ఇక్కడ. గైస్ మీరు డ్రోన్ షాట్లో చూసే ఉంటారో, ఈ ఊరి ఆ బ్యాక్ సైడ్ ఇప్పుడు పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద నుంచి ఇంతకుముందు అడుగు పందులు అనేవాడిని గుర్తుందా? ఇక్కడ అడుగు పందులు కూడా కాదు, ఎలుకబంట్లు వస్తాయంట డైరెక్ట్గా, తెలుసా? దా అదిగో ఆ పెంకులన్నీ కూలిపోయి ఉన్నాయి. ఇంట్లోకి ఎంట్రీ అయితే లేదు కానీ ఇక్కడ సౌండ్ వచ్చింది. అన్న తేడా కొడుతున్నా నాకు. నాకు నిన్ను చూస్తే తేడా కొడుతుంది. నీలో దెయ్యమేం పట్టలేగా. దగ్గర ఏ ముసలే చేతబడి మహిళ ఎక్కడా? ఇప్పుడు చేయి రోడ్డు మధ్యలోకి వచ్చి క్షుద్ర పూజ చూస్తా. నేను డబ్బులు కూడా పే చేస్తా టికెట్కి. కావాలా డబ్బులు? ఎక్కడున్నావు? బయటికి రా ఫస్ట్. టెన్షన్ నక్కువ మాకు. అటై కెమెరా అటే పెట్టు, మనకి రిస్క్ వద్దు. లేనిపోని దొబ్బులు ఎందుకు మనకి. అక్కడనే ఉండే నేను కెమెరా, ఓకేనా? ఎందుకు ఊరికే కదుపుతూ ఉంటా, స్ట్రైట్గా పట్టుకో ఇలాగా. చెయ్యి అడ్డొస్తుంది ఇది కెమెరాకి, ఓకే? నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు రా మాకు. ఏ ముసలి ఉన్నావా? చూసావా, అది ముసల్లా రాగలేదు. నా వెంటకి వెళ్ళిపోదాం అన్న. అటే ఫోకస్ పెట్టు. నా వెంటకి వెళ్దాం నడవను. ఇక్కడికి వచ్చింది ఎందుకు? భయపడి పారిపోవడానికా? అదిగో అదిగో. సారీ అన్న. ఇదేంటిది? పామా చేరా? అది అలా అరుస్తుందండి.
ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలి అంటే కనుక చాలా చాలా థ్రిల్లింగ్గా ఒక వింత విషయం అయితే జరిగింది గైస్. అది నెక్స్ట్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో రెడీగా ఉండండి. డే ఆఫ్టర్ టుమారో అయితే నెక్స్ట్ పార్ట్ అయితే అప్లోడ్ అవుతుంది ఇదే ఛానల్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఎప్పుడు వస్తుంది అనేది అప్డేట్స్ కూడా నేను ఫాస్ట్గా యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ ద్వారా లేదంటే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, నా హంటర్ నరేష్ అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీస్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా అస్సలు మిస్ కావద్దు. చాలా చాలా క్రేజీగా ఘోరంగా ఉందన్నమాట సిచ్యువేషన్ అక్కడ పరిస్థితి. సో పార్ట్ 2 నెక్స్ట్ వచ్చే పార్ట్ 2నే ఎండ్ ఎపిసోడ్ అనమాట. అక్కడతో వీడియో అయితే అయిపోద్ది. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కాబట్టి లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి అస్సలు మిస్ కావద్దు. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ముందుగా చెప్పినట్టుగా కనీసం మీ ఫ్రెండ్స్కి ఒక 5-10 మందికి అయితే షేర్ చేయండి ఈ లింక్ని వాట్సాప్స్లో. సో దట్ నాకు ఈ వీడియో ఇంకా రీచ్ అయ్యి హెల్ప్ అవుద్ది అనమాట మీ వల్ల. సో మేము చాలా లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా కష్టపడ్డాం. పాములు, తేళ్ళు, రకరకాల దెయ్యాలు, భూతాలు ఉండే ప్రదేశంలోకి వెళ్ళి. అండ్ టాటా బై బై గైస్. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయొద్దు. లైక్ చేసి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. బై బై.